అయితే ఇప్పుడు మరి అయినప్పుడు ఈ విశ్వేదేవతలను నువ్వు ఎందుకు పిలిచినట్టు అనంటే దీనిపైన ఇక్కడ మాట్లాడుతూ దేవతల యొక్క అనుగ్రహం వలన ఈ విశ్వేదేవతలు ఈ యాగ సంరక్షకులు. ఇప్పుడు మనం శ్రాద్ధాదులు ఏదైతే ఆచరిస్తున్నారో పితృపితామహాదులను ఉద్దేశించి ఆ యజ్ఞాల్ని, ఆ యాగాల్ని రక్షించాలి అన్నట్లయితే విశ్వేదేవతలు లేకపోయినట్టయితే ఆ శ్రాద్ధ రక్షణ జరగదు. అందుకోసమని వాళ్ళు గూడా మనకు అవసరమే. వాళ్ళని గూడా ఆరాధించాలి. అయితే వీళ్ళల్లో ముందు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని తర్వాత ఆరాధించాలి అని విభాగాలలో శ్రాద్ధకాలంలో మాత్రం విశ్వేదేవతల్ని ముందు ఆరాధించాలి అని నిర్ణయించారు. ఎందుకోసమని అలా నిర్ణయించారు అన్నట్లయితే రక్షకులు గదండీ! రక్షణ లేకుండా మనం శ్రాద్ధం ప్రారంభించామనుకోండి, ఈ లోపల హఠాత్తుగా అమాంతంగా రాక్షసులొచ్చి పాడు చేసేశారు శ్రాద్ధాన్ని. వాళ్ళు చేయనివ్వలేదు. ఆ తర్వాత రక్షణ ఏర్పరుచుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చేయి కాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్టు వాడెవడో